హలో గాయస్, వెల్కమ్ టు స్టడీ విత్ వెంకట్ నిఖిల్ ఛానల్. ఈరోజు అయితే మనం సెంట్రిపెటల్ ఫోర్స్ అండ్ యాక్సలరేషన్ గురించి మాట్లాడుకోవచ్చు. సెంట్రిపెటల్ ఫోర్స్ అంటే ఏంటి? ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ ఇస్ చేంజ్ ఆర్ ట్రై టు చేంజ్ ది ఆబ్జెక్ట్. ఓకే, హియర్ ద సెంట్రిపెటల్ ఫోర్స్ ఎప్పుడైతే మనం ఒకవేళ మీద స్టోన్ థ్రెడ్ కట్టి స్టోన్ తిప్పుతుంటే ఆ స్టోన్ ఏమవుతుంది? ఇన్ సర్కిల్ మోషన్లో తిరుగుతుంది, కాన్స్టెంట్ స్పీడ్ ఉంటుంది అండ్ వేరియబుల్ వెలాసిటీ ఉంటుంది. ఓకే, సెంట్రిపెటల్ ఫోర్స్ ఈజ్ ఎ ఫోర్స్ దట్ యాక్ట్స్ టువర్డ్స్ ది సెంటర్. అంటే ఇప్పుడు ఆ స్టోన్ని అవుట్ సైడ్కి వెళ్ళకుండా ఇన్సైడ్లోనే ఉంచడానికి ట్రై చేస్తుంది. సెంట్రిఫ్యూగల్ ఆ స్టోన్ని ఇన్సైడ్ వెళ్ళకుండా అవుట్ సైడ్లో ఉంటుంది. ఈ థియరమే మన సోలార్ సిస్టంలో కూడా అప్లై అవుతుంది. ఓకే, సెంట్రిపెటల్ యాక్సలరేషన్ మనకి ఇక్కడ సెంట్రిపెటల్ యాక్సలరేషన్ డెఫినేషన్ అది హైలైట్ చేసాం. ది సెంట్రిపెటల్ యాక్సలరేషన్ ఆఫ్ ఎ object can be derived if we look at the situation to the right. An object of a speed v makes at the angular displacement of delta v in the time delta t. ఓకే, a ఈక్వల్ టు డెల్టా b బై t. అక్కడి నుంచి చేసుకుంటే మనకి ఒక ఫార్ములా వస్తుంది, దట్ ఈక్వల్ టు a ఈక్వల్ టు v స్క్వేర్ మైనస్ r. సెంట్రిపెటల్ యాక్సలరేషన్ ఈక్వల్ టు ఫార్ములా v స్క్వేర్ బై r. మీకు ఎనీ డౌట్ ప్లీజ్ చెక్ ఇన్ టు ది సెంట్రిపెటల్ యాక్సలరేషన్ డెరివేషన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డిక్లైన్ ఇచ్చారు. సెంట్రిపెటల్ యాక్సలరేషన్ ఈజ్ మెజర్డ్ ఇన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే, be careful. Next, centripetal force, that is acceleration, this is force is measured in newtons. ఇక్కడ సెంట్రిపెటల్ ఫోర్స్ ఫార్ములా అయితే ఇచ్చారు, మీరు అయితే చూడొచ్చు. ఎఫ్ ఈక్వల్ టు ఎంబీ స్క్వేర్ బై ఆర్. ఓకే, ఇక్కడ ఇంకా కొన్ని ఫార్ములాస్ ఇచ్చారు, దట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ దట్. ఓకే, మీరు అయితే కొంచెం దీని చూసుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ సమ్స్ అయితే రావచ్చు ప్రాబ్లమ్స్. See you guys, see you in the next video. Thank you for watching my video.